ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మీన్ వాల్యూ థియరం యొక్క అప్లికేషన్స్ అంటే టూ ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఎగ్జాంపుల్ 1, prove that 1/π less than or equal to integral 0 to 1 sin pi x by 1 plus x square dx less than or equal to 2/π. ఈ సమ్ చేద్దాం బై యూజింగ్ ఫండమెంటల్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరం బట్టి ఈ సమ్ చేద్దాం. ఓకేనా, ఇది అప్లికేషన్ అన్నమాట. సొల్యూషన్ మనం ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి రెండు ఫంక్షన్లు ఉన్నాయి. ఒక ఫంక్షన్ sin pi x, ఒక ఫంక్షన్ 1/1 plus x square ఒక ఫంక్షన్. సో ఆ రెండు ఫంక్షన్లు ఇలా f of x is equals to 1/1 plus x square అనుకుంటాం. 1/1 plus x square. g of x is equals to sin pi x. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం టూ ఫంక్షన్స్ తీసుకోవాలి. ఒక ఫంక్షన్ 1/1 plus x square, ఇంకో ఫంక్షన్ sin pi x. అలా వాళ్ళు ఇచ్చిన సమ్లో టూ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్ f of x అనుకోవాలి, ఒక ఫంక్షన్ g of x అనుకోవాలి. ఈ రెండు కూడా ఫంక్షన్స్ కదా, టూ ఫంక్షన్స్. ఇది ఎక్స్లో ఫంక్షన్, ఇది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. కాబట్టి ఈ రెండు కంటిన్యూస్ అవుతాయి. 1/1 plus x square కంటిన్యూస్, ఇది కూడా కంటిన్యూస్. f, g కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ 0, 1. కంటిన్యూస్ కాబట్టి ఏం రాయొచ్చంటే f, g ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ 0, 1. కంటిన్యూస్ కాబట్టి ఇంటిగ్రబుల్ కూడా అవుతుందని రాయాలి. అర్థమవుతుందా? ఈ లెక్కలు ఏమి ఇచ్చినా ఈ రెండు స్టెప్లు ఖచ్చితంగా రాయాలి. కంటిన్యూస్ ఫంక్షన్, ఇంటిగ్రబుల్ కూడా అవుతుందని రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రాయాలి. మనకి ఫండమెంటల్ థియరం ఫస్ట్ మీన్ వాల్యూ థియరం యూజ్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ చూసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా ఎలా తెలుస్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 1 plus x square ఇచ్చాడు. ఇప్పుడు 0 to 1 కదా, ఇది 0 నుంచి 1కి ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్. ఎఫ్ ఆఫ్ 0 ఎంత? 1/1 plus 0 అంటే 1/1 అంటే 1. అంటే 0 దగ్గర ఎంత వచ్చింది వాల్యూ? 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1/1 plus 1 1/2. 1 కదా, 1/2 కదా అంటే 1 కదా. అంటే 0 నుంచి 1కి వెళ్ళేసరికి వాల్యూ తగ్గిపోయింది. 1 నుంచి 1/2కి వచ్చింది కదా. కాబట్టి ఇది డిక్రీజింగ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్. ఇది రాయాలి. ఎందుకు ఈ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ చూసుకోవాలో చెప్తాను. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ ఓపెన్ 0, 1. అంటే 0కి 1కి మధ్య వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది కదా, అందువల్ల 1/, అంటే డిక్రీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి 0 దగ్గర హైయెస్ట్ వాల్యూ, 1 దగ్గర లీస్ట్ వాల్యూ ఉంటుంది ఫంక్షన్. కాబట్టి ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ యొక్క లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎఫ్ ఆఫ్ 1 దగ్గర ఉంటుంది. ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 1/1 plus 1 1/2. ఇది ఇన్ఫిమమ్ వాల్యూ. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇది ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 దగ్గర సుప్రీమం ఉంటుంది. అంటే 1/1 అంటే 1 క్యాపిటల్. అందువల్ల ఇక్కడ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ చూసుకోవాలి. ఒకవేళ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనుకోండి, ఇన్ఫిమమ్ అంటే ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ సుప్రీమం వస్తుంది. ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ సుప్రీమం వాల్యూ హైయెస్ట్ వాల్యూ వస్తుంది, వెళ్తున్న కొద్ది లీస్ట్ వాల్యూ తగ్గిపోతుంది. డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది. సో స్మాల్ ఏమో క్యాపిటల్ ఏమో వచ్చాయి, అవునా కదా. సో బై ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ప్రకారం ఏం చెప్తాము? థియరం చేసినప్పుడు ఏం చేసాము? m ఇంటూ ఇంటిగ్రల్ a to b g of x dx less than or equal to integral a to b f of x into g of x dx less than or equal to capital M into integral a to b g of x dx. ఇది కదా మనం రాసాం, అవునా? అంటే ఫస్ట్ మీన్ వాల్యూ థియరం ప్రూవ్ చేసినప్పుడు ఇది రాసాం మధ్యలో. m into integral a to b g of x dx less than or equal to integral a to b f of x into g of x dx less than or equal to capital M into integral a to b g of x dx.
అది యూజ్ చేస్తాం. సో దట్ ఇంప్లై స్మాల్ m అంటే ఏంటి 1/2 అవును కదా. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ a to b అంటే 0 to 1 g ఆఫ్ x అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ ఫంక్షన్ sin pi x dx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b అంటే ఏంటి 0 to 1 f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x రెండు మల్టిప్లై చేస్తే ఈ ఫంక్షన్ మొత్తం వస్తుంది. అంటే ఏమొస్తుంది sin pi x బై 1 ప్లస్ x స్క్వేర్ dx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M. క్యాపిటల్ M అంటే ఏంటి క్యాపిటల్ M అంటే 1. సో 1 ఇంటూ అంటే రైట్ ఇంటిగ్రల్ 0 to 1 sin pi x dx అంటే మనం మధ్యలో వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మనం లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 0 to 1 sin pi x dx వాల్యూ కనుక్కోవాలి అంతే ఇక్కడ. సో అది కనుక్కుందాం. వీ హ్యావ్ టు ఫైండ్ దీని 1 అనుకున్నాం ఈక్వేషన్. వీ హ్యావ్ టు ఫైండ్ కనుక్కోవాలి ఇంటిగ్రల్ 0 to 1 sin pi x dx. ఇది ఎలా కనుక్కుంటాం అంటే డైరెక్ట్గా దీనికి ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చేసే వాళ్ళు ఏం చేస్తామంటే బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ యూజ్ చేయాలి. బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. ఈ థియరమ్ మనకి ఏం చెప్తుంది ఇంటిగ్రల్ a to b f of x dx is equals to phi of b minus phi of a. ఇగో phi of b minus phi of a ఇంటిగ్రల్ a to b f of x dx. ఇగో ఇంటిగ్రల్ a to b f of x అనుకోవాలి dx ఈక్వల్ టు phi of b minus phi of a. అంటే ఇక్కడ మనకి phi ఫంక్షన్ తెలియాలి. phi ఫంక్షన్ ఎలా వస్తుందో చెప్పుకుందాం. సో ఇక్కడ దాకా అర్థమైంది దాక. సో ఫస్ట్ 2 ఫంక్షన్స్ ఇచ్చారు. ఒక ఫంక్షన్ f of x అనుకోవాలి, ఇంకో ఫంక్షన్ g of x అనుకోవాలి. కంటిన్యూస్ ఇంటిగ్రేబుల్ రాయాలి. ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కట్టాలి. బై ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్ ఇది తీసుకోవాలి కండిషన్. ఈ కండిషన్ బట్టి ఇక్కడ m బదులు అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ వాల్యూ కనుక్కోవాలి ఇంటిగ్రల్ 0 to 1 sin pi x బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ phi of b minus phi of a. అవునా కదా, ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. అంటే ఇక్కడ phi అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. ఇక్కడ చూడండి phi అనే ఫంక్షన్ ఎలా తీసుకోవాలంటే ఇలా phi of x is equals to ఎలా తీసుకోవాలంటే మైనస్ కాస్ phi x బై phi అని తీసుకోవాలి. ఇక్కడ phi of b అంటే phi of x కావాలి. phi of x ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఎందుకు ఇలాగే డిఫైన్ చేసుకోవాలంటే మనకి ఫండమెంటల్ థియరంలో ఏం రావాలంటే phi dash of x ఈక్వల్ టు f of x రావాలి. ఫండమెంటల్ థియరంలో phi dash of x ఈక్వల్ టు f of x. ఇక్కడ phi dash దీన్ని డెరివేటివ్ చేద్దాం. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది phi dash of x ఏమవుతుంది మైనస్ కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ మైనస్ ఆ మైనస్ ప్లస్ అంటే ప్లస్ సైన్ phi x మళ్ళీ ఇంటూ phi మళ్ళీ phi x డెరివేటివ్ పై కదా బై పై క్యాన్సిల్ మళ్ళీ ఏమొచ్చింది సైన్ phi x. ఇక మళ్ళీ ఫంక్షన్స్ చూడండి అలా రావాలన్నమాట. ఫండమెంటల్ థియరంలో phi of x డిఫైన్ ఎలా చేసుకుంటామంటే దీన్ని డెరివేటివ్ చేస్తే మనకి ఈ ఫంక్షన్ రావాలి. అందువల్ల మనం ముందు ఏం చేస్తాము మైనస్ కాస్ phi x బై phi. లేకపోతే దీన్ని ఇంటిగ్రేషన్ చేసేస్తాం. సైన్ phi x ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ phi x ఎక్స్పోజిషన్ phi. అదే ఇక్కడ phi dash of x గా తీసుకోవాలి. దీని యొక్క ఇంటిగ్రేషన్ మనం phi of x గా తీసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది ఇప్పుడు phi of b అంటే phi of b బదులు ఎంత a to b కదా phi of 1 కదా x బదులు 1 రాస్తే మైనస్ కాస్ phi ఇంటూ 1 phi బై phi మైనస్ కాస్ phi వాల్యూ కాస్ ఆఫ్ 90 ప్లస్ 90 మైనస్ sin 90 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 బై phi అంటే ప్లస్ 1 బై phi. ఇది phi of 1 వాల్యూ అర్థమవుతుందా 1 బై phi. అలాగే
phi ఆఫ్ 0 ఈక్వల్ టు ఇక్కడ 0 రాయండి మైనస్ కాస్ పై ఇంటూ 0 0 కాస్ 0 బై పై కాస్ 0 వాల్యూ 1 అంటే మైనస్ 1 బై పై. ఇప్పుడు therefore by fundamental theorem integral 0 to 1 sin pi x dx is equals to phi of b అంటే ఏమొచ్చింది ఆన్సర్ phi of 1 phi of 1 minus phi of 0 phi of 1 ఎంత వచ్చిందమ్మా 1 by pi మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ పై 2 by pi అంటే ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 sin pi x dx వాల్యూ ఏమవుతుంది 2 by pi వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది. సో 1 implies మనం ఏం రాయొచ్చు 1 by 2 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది 2 by pi లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 sin pi x by 1 plus x square dx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఆన్సర్ 2 by pi. ఇక్కడ 2 క్యాన్సర్ అవునా అప్పుడు 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 1 by pi ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందమ్మా 1 by pi లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 sin pi x by 1 plus x square dx less than or equal to 2 by pi. సో మనం ఏం చూసాం ఇందులో 1 by pi less than or equal to 0 to 1 sin pi x by 1 plus x square dx less than or equal to 2 by pi. సో ఇది ఏం యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం బై యూజింగ్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్ ఇంటిగ్రల్ కాల్కులస్ ఇలా చేయాలి మనం. ఇది దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దీంట్లో సెకండ్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఇంపార్టెంట్. సో దీంట్లో సెకండ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 2 ప్రూవ్ దట్ 5 cube by 24 less than or equal to integral 0 to pi x square by 5 plus 3 cos x dx less than or equal to 5 cube by 6. ఇది కూడా సేమ్ అదే మోడల్లో చేయాలి. 5 cube by 24 less than or equal to integral 0 to pi x square by 5 plus 3 cos x dx less than or equal to 5 cube by 6. మళ్ళీ ఇందాకట్లాగే ప్రూవ్ చేద్దాము. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్లు ఉన్నాయి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం 1 by 5 plus 3 cos x. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం ఎక్స్ స్క్వేర్. అలాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం రాయాలి మనం ఇది కాస్ ఫంక్షన్ కంటిన్యూస్, ఇది పాలినామియల్ కంటిన్యూస్. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఎఫ్ కామా జీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ 0, y 0, π కంటిన్యూస్ కాబట్టి ఏమవుతుంది ఇంటిగ్రబుల్. ఇంప్లైస్ ఎఫ్ కామా జీ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ 0, π. ఇప్పుడు మనది డిక్రీజింగ్గా ఇంక్రీజింగ్గా ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 చేద్దాం. ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది 1 by 5 plus 3 into cos 0 1 by 5 plus cos 0 1 5 plus 3 అంటే 1 by 8. అలాగే ఎఫ్ ఆఫ్ 1 కడదాం, ఎఫ్ ఆఫ్ 5 కడదాం 1 by 5 plus 3 cos 5 అంటే 1 by 5 plus cos 5 వాల్యూ -1 అంటే ఏమొస్తుంది 1 minus 2 అంటే 1 by 1 minus 3 cos 5 -1 కదా అంటే 1 by 2. ఇప్పుడు చూడండి 1 by 8 పెద్ద 1 by 2 పెద్ద అంటే 1 by 2 పెద్దది 1 by 8 చిన్నది. కాబట్టి
జీరో దగ్గర తక్కువ వాల్యూ, 5 దగ్గర ఎక్కువ వాల్యూ, కాబట్టి ఈ వాల్యూ ఏమైంది పెరిగింది. కాబట్టి ఏం రాయొచ్చు, ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆన్ ఓపెన్ 0,5 ఇంక్రీజ్ అయ్యే ఫంక్షన్. కాబట్టి ఇక్కడ సుప్రీమం ఏంటి, ఇన్ఫిమమ్ ఎఫ్ ఆఫ్ 0 తీసుకోవాలి, సుప్రీమమ్ ఎఫ్ ఆఫ్ 5 తీసుకోవాలి. దేర్ఫోర్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8 స్మాల్ ఎం అనుకోండి. సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 క్యాపిటల్ ఎం అనుకోండి. ఇన్ఫిమమ్ సుప్రీమమ్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, by first mean value theorem, first mean value theorem ప్రకారం మనం ఏం రాయి చిన్నగా రాద్దాం మళ్ళీ. స్మాల్ m ఇంటూ ఇంటిగ్రల్ a to b c of x dx less than or equal to ఇంటిగ్రల్ a to b f of x into g of x dx less than or equal to capital M into integral a to b g of x dx అనే కదా. ఇప్పుడు స్మాల్ m వాల్యూ ఎంత వచ్చింది, 1/8. సో 1/8 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a to b అంటే ఏంటి, 0 to pi g of x అంటే ఏమనుకున్నాం, x² dx less than or equal to ఇంటిగ్రల్ 0 to pi f of x into g of x. f of x into g of x అంటే ఏంటి కదా, ఏం రాయొచ్చు, x² by 5 plus 3 cos x dx less than or equal to capital M value ఎంత, capital M 1/2. సో 1/2 into ఇంటిగ్రల్ 0 to pi x² dx. ఇది జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. సో దట్ ఎంప్లాయిస్ 1/8 into x² ఇంటిగ్రేషన్ x³ by 3 0 to pi less than or equal to integral 0 to pi x² by 5 plus 3 cos x dx less than or equal to 1/2 into x² integration x³ by 3 over 0 to pi. Upper limit minus lower limit x బదులు pi అంటే ఏమొస్తుంది ఇక్కడ, 1/8 into 5³ by 3 minus 0 by something 0 అయిపోయింది less than or equal to 0 to pi x² by 5 plus 3 cos x dx less than or equal to 1/2 into 5³ by 3. So that implies 5³ by 8 3 24 less than or equal to 0 to pi x² by 5 plus 3 cos x dx less than or equal to 5³ by 6. ఇది మనకి కావాల్సిన రిజల్ట్. 5³ by 24 less than or equal to ఇంటిగ్రల్ 0 to pi x² by 5 plus 3 cos x dx less than or equal to 5³ by 6. ఇదంతా ఫస్ట్ మీన్ వాల్యూ థియరం యొక్క అప్లికేషన్. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. ఒక ఈజీ అనమాట. ఇందాక ఈ సమ్ ఒకే పద్ధతిలో చేస్తే ఆన్సర్ వచ్చేసి. ఇందాక మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ యూజ్ చేసాం. ఎందుకు, ఇక్కడ మనం ఇంటిగ్రల్ సరిగ్గా కొద్ది కష్టం కావాలి, అక్కడ ఇలా చేసాం. అర్థమైందా, అక్కడ కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసేవచ్చు కానీ అలా చేసాం ఫండమెంటల్ థియరమ్. సో ఇక్కడ కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.